నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముఖ్యాంశాలు. ఎన్టీపీసీ టీటీఎస్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాతను దర్శించుకున్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. గోదావరి కని చేదుర్గాదేవి ఆలయంలో సరస్వతి పూజలను నిర్వహించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కొరుకంటి చందర్. గోదావరి కని పట్టణంలో సద్దుల బతుకమ్మ సందడి. అమ్మదయ రామగుండం ప్రాంత ప్రజలపై ఉండాలన్న రామగుండం మాజీ ఎమ్మెల్యే కొరుకంటి చందర్. దసరా సెలవును అక్టోబర్ 3వ తేదీకి మార్చాలని ఆర్జీవన్ పరిధిలోని అన్ని గనుల మేనేజర్లకు, అధికారులకు వినతి పత్రాలను అందజేసిన ఏఐటీసీ నాయకులు. ఎన్టీపీసీ టీటీఎస్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాతను సోమవారం రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ దర్శించుకున్నారు. దుర్గామాత శరనవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఎన్టీపీసీ టీటీఎస్లో శ్రీ సరస్వతి దేవి మాత అవతారంలో అమ్మవారిని ఎమ్మెల్యే దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నవరాత్రులు భక్తి శ్రద్ధలతో సాంప్రదాయ పద్ధతిలో అమ్మవారికి పూజలను నిర్వహిస్తూ ప్రజలు తాము కోరిన కోరికలు తీర్చాలని వేడుకోవడం జరుగుతుందని, అమ్మవారి చల్లని చూపు ఈ ప్రాంత ప్రజలపై ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో జీవించేలా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు. हरि ओम परांगोपादमपेतमुत्रां दरेर्वहन्तीं कमलासनस्तां बालात्कोटिप्रतिभां दरेत्रां वदेहं जगदीश्वरीं त्वां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते. हरि ओं श्री महालक्ष्मी देवताभ्यो नमः. इदं पुष्पाञ्जलिं समर्पयामि. हरि ओं सम्राज्यं ఈ కార్యక్రమంలో ఏబీసీ రెడ్డి, స్థానిక నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గోదావరి కని దుర్గామాత ఆలయంలో దుర్గామాత శరనవరాత్రి ఉత్సవాలు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో వైభవంగా జరుగుతున్నాయి. దుర్గామాత నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సోమవారం అమ్మవారు శ్రీ సరస్వతి మాత అమ్మవారు అవతారంలో దర్శనమివ్వగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, స్నేహలత దంపతులు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కొరుకంటి చందర్లు ఆలయంలో సరస్వతి మాత పూజలను నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం గుమ్మడి ఉజ్వల నాట్య ప్రదర్శన చేసి అందరినీ ఆకట్టుకున్నారు.
గోదావరికని పట్టణంలో సోమవారం సద్దుల బతుకమ్మ సందడితో చౌరస్తా ప్రాంగణం కొనుగోలుదారులతో కిక్కిరిసింది. తెలంగాణ ప్రాంతంలో మహిళలకు సద్దుల బతుకమ్మ పండగ అతిపెద్ద పండగ కావడంతో మహిళలు సద్దుల బతుకమ్మ పండగను ఘనంగా జరుపుకోవడానికి నిన్నటి నుండే బతుకమ్మను పేర్చడానికి అవసరమయ్యే తంగెడు, గునుగు, సీత జడ, బంతి, చామంతి, గుమ్మడి పూలను కొనడానికి అంతా కానీ చౌరస్తాకు చేరుకోవడంతో చౌరస్తా ప్రాంగణం సందడిగా మారింది. కొనుగోలు చేసిన పూలతో మహిళలు ఒక తాంబాలంలో పేర్చుతూ బతుకమ్మగా తయారు చేసి మధ్యలో గౌరమ్మను ఉంచారు. ప్రతి ఇంట్లో మహిళలు బతుకమ్మ పేర్చే పనిలో నిమగ్నం కావడంతో ప్రతి ఇంట్లో సద్దుల బతుకమ్మ సందడి కానవచ్చింది. కొనగండి కోటల పుట్టలు పుట్ట మన్నుల పూసని తంగళ్ళు కానొచ్చే అందాల తోటలు తోట బాటల్ల పువ్వుల మెటలు. చీకటే రంగు పులుముకొని గౌరీని కళ్ళార చూడగా కానలో వేల పువ్వులే బతుకమ్మతో బంధమై నిలువగా కానొచ్చే ఆడతల్లులా గదువల్లు పూసే గంధాలుగా కోటి కాంతులే నేల రాలగా పూల బంతులే ధరణి నిండగా తామరాకుపై తల్లి నవ్వగా పల్లె పల్లెల్ల వెన్నెల కురువగా ఊరుగే ఉయ్యాల పాటగా. రామగుండం నియోజకవర్గ మా అక్క చెల్లెళ్ళు నా తోటి ఆడబిడ్డలందరికీ హృదయపూర్వక సద్దుల బతుకమ్మ పండగ శుభాకాంక్షల్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈ పూలతో కొలిచేటువంటి పండగ ప్రతిరోజు మనం దేవుణ్ణి పూలతో పూజిస్తాం, కానీ ఆ పూలనే దేవుడిగా భావించి చేసుకునేటువంటి ఈ పండగ కొరకు మీరు ఏడాదంతా ఎదురు చూస్తూ ఎంతో ఆనందంగా ఐక్యతతో జరుపుకునేటువంటి ఈ పండగ మీ అందరి జీవితాల్లో సంతోషాన్ని, మంచిని అందించాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ జిఎస్టీలో మార్పులు తీసుకొస్తూ ఇది పొదుపు పండుగగా మనం వాడుకునేటువంటి నిత్యావసర సరుకులు కావచ్చు, విద్యార్థులకు సంబంధించిన స్టడీ మెటీరియల్ కావచ్చు, రైతులకు సంబంధించిన పనిముట్లు కావచ్చు, ఇట్లా మనం కొనుగోలు చేసేటువంటి వాహనాలు కావచ్చు, అన్నిట్లో కూడా జిఎస్టీలో భారీ తగ్గింపులు చేస్తూ మనందరికీ కూడా పండగని ఈ పొదుపు పండగగా ఈరోజు అందించడం అనేది చాలా శుభ పరిణామంగా భావిస్తూ అమ్మదయ రామగుండం ప్రాంత ప్రజలపై ఉండాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కొరుకంటి చందర్ దుర్గామాత అమ్మవారిని వేడుకున్నారు. ఎన్టీపీసీ కృష్ణానగర్లో ప్రముఖ వ్యాపారవేత్త శ్రీమయి గ్రౌండ్ హోటల్ యాజమాని వేణుమాలని ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గామాత అమ్మవారి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆదివారం 7వ రోజు అమ్మవారు శ్రీ మహాచండీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా శ్రీధర్చార్యులు మంత్రోత్సవాల మధ్య అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో రామగుండం మాజీ ఎమ్మెల్యే కొరుకంటి చందర్ పాల్గొని శ్రీమయి గ్రౌండ్ హోటల్ యాజమాని వేణుమాలని వారి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ అమ్మవారి దయ ఈ ప్రాంత ప్రజలపై ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించేలా చూడాలని ఆ అమ్మవారిని వేడుకున్నారు. అమ్మ దయ ఉంటే మనకు అన్నీ ఉన్నట్లేనని ఈసారి అమ్మవారికి 11 రోజుల పాటు నిత్య పూజలు నిర్వహిస్తూ అందరిలో భక్తిభావాన్ని నింపేలా ఇంత ఘనంగా అమ్మవారికి పూజలను నిర్వహిస్తున్న వేణుమాలని దంపతులను అభినందించారు. ప్రతి ఇంట్లో కూడా ప్రతి అక్క ప్రతి చెల్లె అనేక కోరికలు, అనేక ఆలోచనలు, అనేక లక్ష్యాలు, ఇంట్లో ఉన్నటువంటి కుటుంబం అందరికంటే బాగుండాలి, మా పిల్లలు మా కుటుంబం అంతా కూడా ఒక సంతోషంగా అందరిలో గొప్పగా ఉండాలి, మా పిల్లలు క్రమశిక్షణగా ఉండాలి అని అందరూ కూడా పొద్దున్న చేసి సాయంత్రం దాకా ఇలా నవరాత్రులలో పూజలు చేస్తున్నటువంటి మీకందరికీ కూడా ఆ అమ్మవారి
కృపా కటాక్షాలతో మీ పిల్లలు మీరు సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఈ కోరికలకి వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా అమ్మవారి సన్నిధిలో అమ్మవారిని వేడుకుంటూ దేవుణ్ణి మొక్కినటువంటి వాళ్ళకు ఒక ఫలితం తప్పకుండా రాక తప్పదు. ఎందుకంటే మనం చేసేదే మంచి ఆలోచన. దేవుని దగ్గరికి వస్తున్నామనంటే ఒక మంచి విశాలమైనటువంటి హృదయంతో మన గతంలో ఏమైనా చిన్న చిన్న దేవుని విషయంలో కానీ వ్యక్తిగత విషయంలో కానీ ఇక్కడ జరిగితే వాటన్నింటినీ కూడా అందించు తల్లి. ఇక ముందైనా మంచి జరిగేటట్టు చూడు, నాకు మంచి ఆలోచనలు కల్పించు, మంచిగా పనిలో నిమగ్నమై పనిచేసేటట్టు చేయి, నా ఆరోగ్యాన్ని అందరూ కూడా బాగుండాలని ప్రతి ఒక్కరూ కూడా మొక్కుకుంటాం. అంటే ఈ ఆలోచన రావడం, ఈ పూజలు చేయడం అనేదే మనకు కలిసి వచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం. ఈ అవకాశం దొరికింది అంటే మీరు చాలా గొప్ప ఉన్నతమైనటువంటి జీవితాన్ని, ఉన్నతమైనటువంటి పరిస్థితిని అనుభవిస్తారు. దాంట్లో ఏం సందేహం లేదు. ఎందుకంటే అన్నీ కూడా అమ్మవారికి వదిలిపెట్టేయాలి. మనము చేసేటువంటి పని ఉన్నటువంటి పరిస్థితిలో ఒక మంచి హృదయంతో ఉంటే సర్వం అమ్మకు వదిలిపెడితే అమ్మ చూసుకుంటారు. తప్పకుండా అమ్మ దీవెనలతో మీరు అందరూ కూడా మీరు అనుకున్నటువంటి విధంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా అమ్మవారిని మరొకసారి ప్రార్థన చేస్తూ అనంతరం అభక్తుల కోలాహలం మధ్య భవానీ మాలధర్ణ భక్తులు భక్తి పరవశంతో భజన పాటలతో ఓరెత్తించారు. Oh
భక్తులకు శ్రీధర్చార్యులు ఆరతి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా లక్కీ డ్రాలో గెలుపొందిన భక్తులకు బహుమతులను అందజేసి భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మారుతి, నిర్వాహకులు ఓలల్ల సురేష్, ముకుందారెడ్డి భక్తులు పాల్గొన్నారు. దసరా సెలవును అక్టోబర్ 3వ తేదీకి మార్చాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం అన్ని గనులపై నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ మేరకు GDK2 ఇంక్లైన్ OC5 పై నిరసన కార్యక్రమం చేపట్టిన అనంతరం ఏఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ అక్టోబర్ 2న గాంధీ జయంతి వస్తున్న సందర్భంగా సింగరేణి కార్మికులకు ఒక మాస్టర్ కలిసి వచ్చేలా దసరా పండుగను అక్టోబర్ 3వ తేదీకి మార్చాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏఐటీయూసీ నాయకులు అన్ని గనుల మేనేజర్లకు, అధికారులకు వినతి పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ఆజీవన్ సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్, 2 ఇంక్లైన్ పిట్ సెక్రటరీ వెంకయ్య, OC5 పిట్ సెక్రటరీ ప్రభుదాస్, ఉపాధ్యక్షులు మహేష్, సోహెల్, గండి ప్రసాద్, భోగి సతీష్, తాండ్ర తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం చూద్దాం. అశోక్ హాస్పిటల్ గోదావరిఖని. డాక్టర్ అశోక్ MBBS DNB జనరల్ సర్జరీ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్, ఎక్స్ సర్జన్, సింగరేణి హాస్పిటల్ గోదావరిఖని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీముగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స, ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్ పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, స్వతంత్ర చౌక్, గోదావరిఖని. సెల్ నంబర్ 7680917248. వెల్కమ్ బ్యాక్. మంతాని పట్టణంలో దేవి నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. మంతని పట్టణంలోని పురాతన మహాలక్ష్మి దేవాలయంలో దేవి నవరాత్రుల్లో చివరి రోజుల్లో భాగంగా గోపాల కాలువలు ఆటలు ఆడుతూ భక్తులు చల్లచిలికి ఉట్టి కొట్టారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ఎన్టీపీసీ టీటీఎస్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాతను దర్శించుకున్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. గోదావరిఖని చేదుర్గాదేవి ఆలయంలో సరస్వతి పూజలను నిర్వహించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కొరుకంటి చందర్. గోదావరిఖని పట్టణంలో సద్దుల బతుకమ్మ సందడి. అమ్మదయ రామగుండం ప్రాంత ప్రజలపై ఉండాలన్న రామగుండం మాజీ ఎమ్మెల్యే కొరుకంటి చందర్.
దసరా సెలవును అక్టోబర్ 3వ తేదీకి మార్చాలని ఆర్జీవన్ పరిధిలోని అన్ని గనుల మేనేజర్లకు అధికారులకు వినతి పత్రాలను అందజేసిన ఏఐటీసీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.